నమస్కారం. దివ్యాంగ్ సారథి యూట్యూబ్ ఛానల్కి స్వాగతం. తెలంగాణ ప్రభుత్వం ఫిబ్రవరి నెలకు సంబంధించిన ఆసరా పెన్షన్లను ఈరోజు రిలీజ్ చేయడం జరిగింది. ఎప్పటి మాదిరిగానే మొదట పోస్ట్ ఆఫీస్లో పంపిణీ కార్యక్రమం జరుగుతుందని, తర్వాత బ్యాంక్ అకౌంట్లో జమ చేయడం జరుగుతుందని అధికారులు తెలిపారు. రేపటి నుంచి జిల్లాల వారీగా గ్రామ పంచాయతీ పరిధిలోని పోస్ట్ ఆఫీస్లో పంపిణీ కార్యక్రమం ప్రారంభమవుతుందని, అది పూర్తి అవగానే బ్యాంక్ అకౌంట్లో జమ చేయడం ప్రారంభమవుతుందని అధికారులు తెలిపారు. మేడ్చల్, మల్కాజిగిరి జిల్లాల నుంచి పెన్షన్ల పంపిణీ కార్యక్రమం ప్రారంభించి విడతల వారీగా జిల్లాలలో పెన్షన్ల పంపిణీ కార్యక్రమం కొనసాగిస్తూ చివరగా సికింద్రాబాద్, హైదరాబాద్తో పెన్షన్ల కార్యక్రమం ముగుస్తుందని అధికారులు తెలిపారు. దివ్యాంగులకు 4016, ఇతరులకు 2016 రూపాయల పంపిణీ కార్యక్రమం ఉంటుందని, దీనిని పెన్షన్దారులందరూ గమనించాలని తెలిపారు. కొత్త పెన్షన్ల గురించి ఎదురు చూసేవారికి మరియు పెన్షన్లు ఎప్పటి నుంచి పెరుగుతాయని ఆశించే వారికి ఈసారి కూడా నిరాశ తప్పేలా లేదు. కొత్త పెన్షన్లను ఇప్పట్లో ఇచ్చేది లేదని మరియు వచ్చే పెన్షన్లను ఇప్పట్లో పెంచే ఆలోచన లేదని మంత్రి సీతక్క తెలిపారు. తమకింకా 3 సంవత్సరాల పరిపాలన సమయం ఉందని, అప్పట్లోగా ఎప్పుడైనా కొత్త పెన్షన్లు రిలీజ్ చేస్తామని, అలాగే పెన్షన్లను పెంచడానికి తమకింకా 3 సంవత్సరాల టైం ఉందని ఆమె తెలిపారు. ప్రభుత్వ పథకాలకు సంబంధించిన పూర్తి సమాచారాలను మన ఛానల్లో ఎప్పటికప్పుడు తెలియజేయడం జరుగుతుంది కాబట్టి దయచేసి అందరూ ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోగలరు. ఈ వీడియోను లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ధన్యవాదాలు.